గాలి కూడా ఊపిరి కూడా సరిగ్గా చల్లట్లేదే, లైట్గా వస్తుంది. 101 సొరంగ మార్గం 101 క్షేత్రాలకు వెళ్ళటానికి. ఓకే స్వామి. అవన్నీ నీళ్ళ అవతల వైపు ఉన్నాయి. ఇప్పుడు మన నీళ్ళ అవతల ఉన్నాం, మధ్యలో నీళ్ళు ఉన్నాయి, మధ్యలో నీరు ఉంటుంది. ఇక వెళ్ళటానికి దారులు క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ప్రతి స్టోను చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అందంగా కూడా ఉన్నాయి ఈ రాళ్ళు వచ్చి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళ మండలానికి సంబంధించిన గుత్తికొండ గ్రామంలో సహసిద్ధంగా ఏర్పడిన గుత్తికొండ గుహలు చూడడానికి వెళ్తున్నామండి. ఇక్కడికి వెళ్ళడానికి ప్రధాన కారణం అదంతా కొండల ప్రదేశం. అనేక కొండల మధ్యలో సహసిద్ధంగా ఏర్పడిన ఒక అద్భుతమైన గుహలు, అవే గుత్తికొండ గుహలు. ఈ గుత్తికొండ గుహల్లో సుమారు 101 సొరంగ మార్గాలు ఉన్నాయట. ఆ సొరంగ మార్గాల గుండా ప్రయాణం చేస్తే అక్కడ ఒక కోనేరు వస్తుంది. మనం అక్కడి నుంచి ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్ళామో కూడా తెలియదట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గుత్తికొండ గుహలు ఏ విధంగా ఉన్నాయి, ఆ సొరంగ మార్గాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఈ గుత్తికొండ గుహలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అదంతా కొండల ప్రదేశం. ఆ కొండల ప్రదేశం మధ్యలో అక్కడ కనిపిస్తున్నవే గుత్తికొండ గుహలు. మనం ఇక్కడ మ్యాప్ లో ఏ విధంగా కనిపిస్తుంది, రియల్ గా ఏ విధంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ గుత్తికొండ గుహలు మాచర్ల పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారంపూడి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే నరసరావుపేట పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ గుత్తికొండ గుహలు. నమస్కారం, నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళ మండలానికి సంబంధించిన గుత్తికొండ అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గుత్తికొండ అనే గ్రామం చూడడానికి ప్రధాన కారణం, ఈ గ్రామంలో ఒక అటవీ ప్రాంతంలో ఒక గుత్తికొండ అనే గుహ ఉందంటండి. అంటే ఆ గుహలో సుమారు 101 స్వరంగ మార్గాలు ఉన్నాయంట. అసలు ఈ గుత్తికొండ గుహలో 101 స్వరంగ మార్గాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి అక్కడికి వెళ్ళిన తర్వాత. యాక్చువల్గా వెళ్ళే దారిలో ఇక్కడ లొకేషన్ అయితే చూడండి, చాలా ఎక్సలెంట్ లొకేషన్ అన్నమాట. అంటే ఒక కాలువ ఉంది, ఈ కాలువకు ఒక బ్రిడ్జి ఏర్పాటు చేశారు. అది కూడా చిన్న బ్రిడ్జి అన్నమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. వెనకాల కనిపించే ప్లేస్ చూడండి, మనకి ఒక కొండ కనిపిస్తుంది, కొండపైన ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మనం పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళ మండలానికి సంబంధించిన గుత్తికొండ అనే గ్రామం రావడం జరిగింది. ఈ గుత్తికొండ గ్రామంలో ఫేమస్ గుత్తికొండ గుహలకి వెళ్ళే మార్గం ఇక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తే అక్కడ గుత్తికొండ గుహలు ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఒక మీకు బోర్డు అయితే ఏర్పాటు చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన నాగాద్రి బిలం పార్వతీ పరమేశ్వరులు కొలువై శ్రీ ముచ్చుకుంద మహామునీశ్వర్లు శ్రీ పొట్లపాడు రామయోగి గారికి శ్రీ కోలా పేరమాంబ గారికి ఉపదేశం ఇచ్చినటువంటి ప్రదేశం అంట ఇదే గుత్తికొండ బిలం. అలాగే అక్కడ మీకు శ్రీ బాలికార్జున స్వామివారి అని ఒక టెంపుల్ ఉంటుందంట లోపలికి వెళ్ళిన తర్వాత. అలాగే ముక్తి ద్వారం అని గుహకెళ్ళే ముందు ప్లేస్ ఉంటుందంటండి. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంటుందంట. అలాగే ఆ గుత్తికొండ బిలంలో శ్రీ ముచ్చుకుంద మహాముని ఒక టెంపుల్ కూడా ఉంటుందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుత్తికొండ గుహలో ఏ విధమైన గుహలు ఉన్నాయో, అంటే ఇంచుమించు 101 గుహలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అలాగే పల్నాటి యుద్ధం అయిపోయిన తర్వాత బ్రహ్మనాయుడు చివరిగా ఆ గుత్తికొండ గుహల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఆ బ్రహ్మనాయుడు చివరిగా ఆ గుత్తికొండ గుహల్లో ఏ విధంగా తపస్సు చేసిన ప్లేస్లు ఏ విధంగా ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గుత్తికొండ గుహలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి.
దక్షిణ కాశీగా పేరొందిన గుత్తికొండ గుహలో చూడడానికి వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో చాలా దూరం ప్రయాణించగా మనకి వెనకాలండే లొకేషన్స్ కనిపిస్తున్నాయి, ఒకసారి చూడొచ్చు. ఇదంతా కొండ ప్రాంతాలు అన్నమాట. ఎటు చూసినా ఎక్కువగా వృక్షాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, చాలా అంటే ముళ్ళ పొదలు ఎక్కువగా ఉన్నాయి. అలా కొంత దూరం ప్రయాణిస్తే ఆ కనిపించే కొండ ప్రాంతాల్లోనే గుత్తికొండ గుహలు ఉన్నాయంటే అసలు ఆ గుహలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. గుత్తికొండ బెల్లం వచ్చాం కదండి. ఈ గుత్తికొండ బెల్లం దగ్గరలో ఈ గుహలు చూద్దామని వస్తే ఈ కొండ పైనుంచి చూస్తే మనకి వెనకాల ఉండే ప్లేస్ చూడండి ఒకసారి. చాలా అంటే చాలా అందంగా ఉంది. కనుచూపు మేరలో మనకి ఎటు చూసినా కొన్ని కొన్ని పర్వతాలు కనిపిస్తున్నాయి. ఆ మధ్యలో మొత్తం అంతా అటవీ ప్రాంతం అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఒకసారి ఈ లొకేషన్ ఏ విధంగా ఉంది చూడండి. మనం దక్షిణ కాశీగా పేరొందిన గుత్తికొండ బెల్లం దగ్గరికి రావడం జరిగిందండి. ఈ గుత్తికొండ బెల్లం అంటే ఇక్కడ కొండ ప్లేస్ మాట, ఇదంతా కొండ ప్రాంతం అన్నమాట. దీని కిందే ఒక సొరంగ మార్గం అయితే ఉందంట. ఆ సొరంగ మార్గంలో చాలా గుహలు అయితే ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఆ కింద ప్లేస్ అయితే ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. ఇదంతా ఒక కొండ ప్రాంతం అన్నమాట. దీని కిందే ఆ గుహలు అయితే ఉన్నాయి. అవి మీకు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ప్లేస్ ఏ విధంగా ఉందో చూడండి. ఈ గుత్తికొండ గుహలు ఏ విధంగా ఉన్నాయో చూడడానికి వస్తే ఇక్కడ కోలా పరమామ్మ గారు అని ఒక యోగిని గారు అన్నమాట. ఈవిడైతే ఇక్కడ ఈ గుహల్లో కొన్ని సంవత్సరాలు అయితే తపస్సు చేశారంట. ఆవిడకి సంబంధించిన ఒక స్టాచ్యూ అయితే నిర్మించారు. ఒకసారి అయితే చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ గుత్తికొండ గుహలకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి ఈ గుహలు స్టార్ట్ అవుతాయంట. దీంట్లో సుమారుగా అంటే 100కి దాటే ఎక్కువగా గుహలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. చాలామంది ఋషులు మహర్షులు ఇక్కడైతే యోగ ధ్యానం చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అసలు ఈ గుత్తికొండ గుహలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఒకసారి చూడొచ్చు మీరు. చూసారా ముక్తి ద్వారం అని ఉంది ఇక్కడ. నమస్తే స్వామి. చెప్పండి. మేము కోనసీమ నుంచి వచ్చాం. ఈ పల్నాడులోని గుత్తికొండ గుహలు చాలా ఫేమస్ అంట. అవును. అసలు దీని యొక్క హిస్టరీ గురించి కొన్ని విషయాలు చెప్తారని. ఓకే. ఇప్పుడు మనం గుత్తికొండ బెల్లం అనేటువంటి ప్రదేశంలో ఉన్నాము. ఇది పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం. గుత్తికొండకి గ్రామ శివారులో ఒక 5 కిలోమీటర్లు ఫారెస్ట్లోకి రావాలి మనం.
చక్కగా రోడ్డు కూడా ఉంది రావడానికి. ఇక్కడికి మనకి గుత్తికొండకు వస్తే అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు కాలువ కట్ట మీదుగా రావచ్చు. పెద్ద పెద్ద 4 చక్రాల బండ్లు అయితే కాలువ కట్ట మీద రావచ్చు. 3 చక్రాల బండ్లు, మోటార్ సైకిళ్ళు ఇట్లాంటివి అయితే ఊరిలోంచి చిన్న బ్రిడ్జి ఉందన్నమాట, బ్రిడ్జిని మించి గుడికాడికి రావచ్చు. గుడికాడికి పైకి రాగానే పక్కనే ఇక్కడ మనకి మొట్టమొదట దేవాలయాలు కనిపిస్తాయి. ఈ దాటిన తర్వాత మనకి లోపలికి వెళ్తే ఎంట్రింగ్ రైట్ సైడ్లో ఒక పెద్ద గృహ సముదాయం కనిపిస్తుంది అన్నమాట. దాన్ని పూర్వకాలంలో నాగాద్రి బిలం అని చెప్పి పిలిచేవారు. ఇప్పుడు మనకి గుత్తికొండ బిలం అని చెప్పేసి పేరు వచ్చిందన్నమాట. కారణం ఏంటంటే పూర్వకాలంలో ఋషులు, యోగులు, సిద్ధ పురుషులు ఇక్కడ తపస్సులు చేసుకుంటూ ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు సూక్ష్మ శరీరాలతో. వారు పెట్టిన నామధేయాలు ఏంటి అంటే అప్పట్లో ద్వాపర యుగంలోనేమో ఏకఛత్రాది పట్టణం అని చెప్పేసి, కృతయుగంలోనేమో నాగాద్రి బిలం అని చెప్పి పిలిచేవారు. ఇప్పుడు కలియుగంలో గుత్తికొండ బిలం అని, అంటే యుగం వచ్చే కొద్ది పేరు మారిందనమాట. అంటే మనకి ఇప్పుడు కలియుగంలో ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ గుత్తిగా చుట్టూ గుత్తిగా ఉన్నాయి కాబట్టి కొండలు గుత్తికొండ అని చెప్పేసి దీన్ని ఆధారం చేసుకొని ఇక్కడ చిన్న విలేజ్ ఉంది. ఆ గ్రామ శివారులో ఉంది కాబట్టి గుత్తికొండ అని చెప్పేసి అక్కడ విలేజ్ తయారైంది. ఆ విలేజ్ శివారులో దేవాలయం ఉంది కాబట్టి దీన్ని కూడా గుత్తికొండ బిలం. బిలం అంటే మనకి సంస్కృతంలో గృహ అని పిలుస్తారనమాట. అయితే పూర్వకాలంలో మనకి ఎక్కువ సంస్కృత భాష ఎక్కువ ఉండేది కాబట్టి అయ్యే వాడుక పదాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో మీకు మెట్లు కనపడతాయి. కుడి చేతి వైపున నాగదేవతలు 2 విగ్రహాలు కనిపిస్తాయి అనమాట. పంచపాలీదేవి అమ్మవారు, ఆదిశేషుడు స్వామివారు, వీళ్ళిద్దరే అనమాట ఈ బిలానికి అధిపతులు. మనకి వీరి యొక్క అధీనంలోనే బిలం ఉండటం వల్ల పూర్వకాలంలో నాగాద్రి బిలం అని చెప్పి పిలిచేవారు. నాగాద్రి అంటే నాగులు, నాగాద్రి అంటే అద్రి అంటే కొండ, నాగులు అంటే నాగదేవతలు, అంటే నాగలోకం వెళ్ళే మార్గం ఉంది కాబట్టి బిలం అని చెప్పేసి పిలుస్తారు. నాగాద్రి బిలం అంటే నాగులు నివసించే చోటు. ఇప్పటికీ లోపల సూక్ష్మ శరీరాలు ధరించి ఎంతోమంది మహర్షులు, యోగులు, సిద్ధపురుషులు ఇప్పటికీ తపస్సు చేస్తున్నారు. అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళకి బయటికి అలా వచ్చేసి సూక్ష్మ శరీరాలు ధరించి అలా సంచారం చేసి మళ్ళీ లోపలికి వెళ్తారు. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళగానే మనకి లోపల మెట్లు దిగంగానే చీకటి మల్లయ్య అని చెప్పేసి శివుడి యొక్క అధిష్టాన విగ్రహం ఉంటుంది. కుడి చేతి వైపున నందీశ్వరుడు, ఇటు పక్కన విఘ్నేశ్వరుడు, వీరంతా సముదాయం ఉంటుంది. అక్కడి నుంచి సెంటర్కి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు మెట్ల బిలం అని చెప్పేసి డైరెక్ట్లుగా మెట్లు కోనేరు దగ్గరికి వెళ్తాయన్నమాట. లోపల మనకి 7 కోనేరులు ఉన్నాయి. 7 కోనేరులు కూడా పూర్వంలో ఒక 200-300 సంవత్సరాల క్రితం లేవు. పూర్వంలో డైరెక్ట్ నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవాళ్ళు. ఆ నది ప్రవాహం పొంగి ఈ 7 దారులు గుంట వచ్చేసి కోనేరులాగా మనకు ఏర్పడటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 7 కోనేరులు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఒక 2 బిలాలు అంటే 2 కోనేరులకు వడికే కరెంటు సముదాయం ఏర్పాటు చేశారు. మిగతా వాటికి చాలా వరకు క్లోజ్ చేశారనమాట. ఎందుకంటే పోయిన వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా వాటిని క్లోజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుబాటులో రేణుకామాత బిలంలో వెళ్ళి స్నానాలు చేయొచ్చు. దాని పక్కనే కొంచెం చీకటిగా ఉంటుంది, ఏదో టార్చ్ లైట్లు, ఫోన్ లైట్లు ఉంటే గుంటి బిలం అని చెప్పేసి ఒక బిలం ఉంటుందన్నమాట. చిన్నది, స్మాల్, అంటే ఒక 20 మంది స్నానం చేయొచ్చు. ఈ రేణుకా బిలంలో మాత్రం ఒక 50-60 మంది స్నానం చేయొచ్చు. దాని పక్కనే మళ్ళీ ఇంకోటి పాతాళ బిలం అని ఉంటుంది. ఆ పాతాళ బిలంలో ఇప్పుడు నీళ్లు లేకపోవటం వల్ల వెళ్ళనివ్వట్లేదు. ఒకేసారి ఒక 90 అడుగులు కిందకి దిగాలన్నమాట డౌన్లోకి. ఇక తర్వాత పక్కనే బ్రహ్మనాయుడు బిలం. పూర్వకాలంలో మనకి ఇక్కడ కారంపొడిలో పల్నాటి యుద్ధం జరిగింది ఒక 1000 సంవత్సరాల పూర్వం. అప్పుడు ఆ పల్నాటి యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ బ్రహ్మనాయుడు వాళ్ళ వీరులు అందరూ కూడా చాలామంది హతులైపోయారు. ఆయనకి వైరాగ్యం వచ్చేసి ఇంకా నేను తపస్సుకి వెళ్ళిపోదామని చెప్పి మన గుత్తికొండ బిలంలోకి వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి తపస్సుకి వెళ్ళిపోయారని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రతీతి. ఆ తపస్సుకి వెళ్ళిపోయినటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు బ్రహ్మనాయుడు బిలం, అంటే మామూలుగా అయితే దాని పేరు ఓంకార బిలం. నైట్ పూట 12 గంటలప్పుడు దాంట్లో ఓంకార శబ్దం వినిపించేది మనకి. ఇప్పుడు కూడా ధ్యానంలో పోయి కూర్చుంటే ఆ ఓం అనేటువంటి శబ్దం వినిపిస్తుంది. అయితే ఆ మెడిటేషన్లో మనం ఉండాలి. అయితే ఓంకార బిలం అని చెప్పి ఓంకార శబ్దం వినిపిస్తుందని చెప్పి ఓంకార బిలం అని పిలిచేవాళ్ళు పూర్వంలో. ఇక ఈ 1000 సంవత్సరాలకి పూర్వం అది పేరు ఉండేది. ఈ బ్రహ్మనాయుడు వెళ్ళిన కాడి నుంచి బ్రహ్మనాయుడు బిలం అని చెప్పి పిలుస్తున్నారనమాట. అయితే వారి యొక్క కత్తులు కూడా మనకు దొరికినాయి. ఇక్కడ పక్కనే ముచ్చుకుంద మహాముని టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో మనం ఆ కత్తులు కూడా మీరు చూడొచ్చు. ఆ వీరుల యొక్క కత్తులు అనమాట, ఖడ్గాలు. అంటే ఇంక వీళ్ళు తపస్సుకి వెళ్ళిపోయారు, ఆ ఖడ్గాలు అక్కడ వదిలేసేసి వెళ్ళిపోయారనమాట. ఇక తర్వాత పక్కనే విభూతి బిలం అని చెప్పేసి ఋషులు తపస్సు చేసుకొని యజ్ఞయాగాదులు చేశారు. అందువల్ల దానికి పూర్వంలో దాని మీద ఒక తెల్లగా విభూతి లాగా వచ్చేదంట స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు. అందుకని ఆ విభూతి మన టవల్ తోటి తడుపుకొని బయటికి తీసుకొచ్చుకొని ఎండబెట్టుకున్న తర్వాత పొడుం కింద రాలిన తర్వాత దాన్ని తీసుకొని విభూతిలాగా పెట్టుకుంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని చెప్పేసి దాన్ని విభూతి బిలం అని చెప్పి పిలుస్తారు. ఇక పక్కనే మోకాళ్ళ మీద కూర్చొని వెళ్ళవలసిన బిలాలు 2 ఉంటాయి.
కృష్ణబెలం, నాగబెలం. అయితే ఇప్పుడు పూర్తిగా అటు ఆక్సిజన్ డౌన్లో ఉండటం వల్ల అటు వెళ్ళనివ్వట్లేదు జనాల్ని. పూర్వంలో మోకాళ్ళ మీద కాకుండా నిలబడి ఒంగోని వెళ్ళగలిగే స్థితి ఉండేది. ఇక రాను రాను దానికి అంతా ఆక్సిజన్ తక్కువ అవుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని చాలా వరకు బూడ్చారనమాట. ఇప్పుడు వెళ్ళగలిగిన వాళ్ళు ఏంటంటే మోకాళ్ళ మీద వెళ్ళగలుగుతారు. అయితే ఈ రెండింటి వరకే మనం ఇప్పుడు కరెంటు సౌకర్యం ఉంది, ఇంక మిగతా వాటికి వెళ్ళటానికి లేదు. అలాగా ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత 2 ధ్యాన మందిరాలు ఉన్నాయి, 2 స్వయంభూ శివలింగాలు ఉన్నాయి. అధిష్టాన దేవుడు మొట్టమొదట మనకి ఓంకారేశ్వర స్వామి. తర్వాత బయట ఎడం చేతి వైపున మన బెలం లోపలికి వెళ్ళేటప్పుడు బాలమల్లికార్జున స్వామి అని చెప్పి బాలచంద్రుడి యొక్క సమాధిని ఇక్కడ సమాధి చేసి బ్రహ్మనాయుడు లోపలికి వెళ్ళి తపస్సుకి వెళ్ళిపోయారంట. అప్పటి నుంచి ఆయన పేరు మీదుగానే బాలమల్లికార్జున స్వామి అని చెప్పి టెంపుల్ ఉందన్నమాట, శివాలయం. ఇంక లోపల స్వయంభూ శివలింగం ఉంది, అది శంభులింగేశ్వర స్వామి అని పిలుస్తారు వారిని. అయితే ఇప్పుడు ఈ ఆక్సిజన్ డౌన్గా ఉండటం కారణాల వల్ల చాలా వరకు బిలాలు మూసివేయబడ్డాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో 3 అంటే మెయిన్ 2 కరెంట్ ఉంటుంది, ఆ మధ్యలోనే ఇంకోటి ఉంటుంది కాబట్టి చిన్న టార్చ్ లైట్లు పెట్టుకొని చూడగలిగే సౌకర్యం ఉంది. ఇది ఇప్పటికీ ఎంతోమంది శాస్త్రజ్ఞులు, పురాతన శాస్త్రజ్ఞులు వచ్చి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే ఇది సహసిద్ధంగా 10 లక్షల సంవత్సరాలైంది ఇది ఇలాగ ఏర్పడి అని చెప్పేసి వాళ్ళు ధృవీకరించారు. మనకి పురాణాల లెక్కలో చూసుకుంటే మాత్రం మనకి కృతయుగం కంటే ముందే ఇది ఆవిర్భవించిందని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం 4వ యుగంలో ఉన్నాం మనం. అంటే ఈ లెక్కలో చూసుకుంటే మినిమం ఒక 40 లక్షల సంవత్సరాలకి పూర్వమే ఇది ఏర్పడిందని చెప్పేసి మనకు శాస్త్రాలు. అయితే పూర్వకాలంలో ఈ మన నవాబుల పరిపాలనలో వచ్చినప్పుడు ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి మనకి శాసనాలన్నీ కూడా చాలా వరకు కరుమైనవి, అంటే కనపడకుండా చేశారనమాట వాళ్ళు. లేకపోతే ఇప్పుడు కూడా అక్కడక్కడ చాలా కొండలు, మట్టి కొండలు. ఇప్పుడు మన బెలంలోకి వెళ్ళి బ్రహ్మనాయుడు బెలం కనుక వెళ్తే లోపలికి ఇంత మందంతో కొండలు దొరుకుతాయి. అంటే చాలా వరకు పగిలిపోయినటువంటి కొండలు, వస్తువులు చాలా దొరికి. అంతమంది ఇక్కడ వస్తువులు కూడా మనకి హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో తీసుకెళ్లారనమాట పురాతత్వ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే గొత్తికొండ బెలం అని చెప్పేసి అక్కడ ఒక ఖడ్గము, అక్కడ కొన్ని వాడిన మట్టి పాత్రలు పురాతన కాలంలో ఇక్కడ, అంటే మనకి వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఆదిమ మానవులు కూడా ఇక్కడ జీవించారు, వాళ్ళు వాడినటువంటి రాతి పనిముట్లు వస్తువులు కూడా చాలా దొరికినాయి పూర్వకాలంలో. అంటే ఒక 25 సంవత్సరాల క్రితం దాన్ని పరిశోధన చేసి ఆ వస్తువులన్నీ అక్కడ తీసుకెళ్లారు. ఇక్కడ ఇప్పటికీ అద్భుతమైన బెలం మన చుట్టుపక్కల, నేను కూడా ఇక్కడ ఉండబట్టి 20 సంవత్సరాలైంది. మనకి ఇక్కడ శ్రీని స్వామీజీ అని చెప్పి ఉంటారు, వారు ఇక్కడ నిత్యం అన్నదానం నిర్వహిస్తుంటాడు. ఎప్పుడు అర్ధరాత్రి 10 గంటలకు వచ్చినా కూడా మీకు భోజనం దొరుకుతుంది ఇక్కడ. నట్టడివి అనేది ఇబ్బంది ఏం లేదు. స్వామివారు వచ్చి అంటే యాత్రికుల్ని చూసుకొని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ పక్కనే రూములు కూడా ఉంటాయి అన్నమాట, రెంట్ తీసుకుంటారు వాళ్ళకి. ఒక 500, 300 రూములు ఉన్నాయి. రూములు ఎప్పుడైనా నిద్ర చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నిద్ర చేయొచ్చు. ఇప్పటికీ లోపల ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు. చాలామంది ఋషులు, మహర్షులు చాలామంది ఈ గుహల్లో ఇప్పటికీ యజ్ఞాలు చేస్తూ ఉంటారని, చాలామందికి సూక్ష్మంగా కనిపిస్తూ ఉంటారని చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు. అటువంటి గుహ గుత్తికొండ గుహ. ఇక్కడే దగ్గరలోనే మనకి స్వామివారు కొలువై ఉన్నారు. స్వామివారు అయితే లింగాకారంలో ఒక దర్శనమిస్తున్నారు మనకైతే. ఒకసారి చూడండి, ఇదే ఈ గుత్తికొండ బెలంలోని స్వామివారి కొలువై ఉండే ప్లేస్ మాట ఇది. ఇదేనండి గుత్తికొండ బెల్లం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది గుత్తికొండ. గుత్తికొండ ఇక్కడే. ఈ గుహ గురించి మీకు ఐడియా ఉందా స్వామి? ఎప్పుడైనా వచ్చారు ఈ గుహకి? వస్తూ ఉంటారు. ప్రతి తిరునాళ్ళకి వస్తుంటాం, మధ్యలో వస్తుంటాం. ఇలాంటివి ఎన్ని ఉంటాయి స్వామి లోపల సొరంగ మార్గాలు? మొత్తం 101 అన్నారు, మనకు తెలియదు. 101 ఉంటాయి స్వామి. 4-5 సొరలలోకి వెళ్ళొచ్చు. 4-5 సొరంగాల్లోకి వెళ్ళొచ్చు మనం. వెళ్ళిన తర్వాత వాటర్ ఉంటుంది స్వామి, అక్కడ వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. వాటర్ ఇప్పుడు నిల్చో ఉంటుంది, ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఓకే.
ఇది మొత్తం గాలి కూడా ఊపిరి కూడా సరిగ్గా చల్లట్లేదే, లైట్గా లైట్గా వస్తుంది. వాడుక బస్సులో రెండే ఉన్నాయి అంటున్నారు కదా, ఇదొకటి ఇదొకటి. ఇంకా ఇప్పుడు మనం వాటికి కూడా వెళ్ళొచ్చా, మనం చూడొచ్చా ఇప్పుడు మిగతా గుహలు కూడా వెళ్ళొచ్చా? అంటే అన్నీ ఏం లేవు, బూడిపోయి ఉంటాయి కొన్ని. అంటే మీరు అన్నారు కదా 2, 3 ఉన్నాయని, ఆ 2, 3 చూడొచ్చా? ఒక 5 సార్లు దాకా చూడొచ్చు. ఇటు ఇటు ఒకటి ఉంది, ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు ఆ పక్క నుంచి చీకటి మళ్ళీ పక్క నుంచి ఒకసారి దాంట్లో ఇలా ఒంగోని వెళ్ళాలి. ఓకే, ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ట్రై చేస్తూ ఉంటారా? వెళ్తూ ఉంటారు. ఓకే స్వామి, వెళ్దామా స్వామి మనం? ఏమండి ఇది ఏ రకమైన రాడ్ అంటారు? ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా స్వామి. ఇవి చూసారు కదా, ఇక్కడ ప్రతి స్టోను చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అందంగా కూడా ఉన్నాయి ఈ రాళ్ళు వచ్చి. కానీ విపరీతమైన చెమటలు, అలాగే ఊపిరి కూడా చలపనంతగా ఉందన్నమాట. ఆక్సిజన్ కూడా మనకు సరిగ్గా రావట్లేదు. మళ్ళీ స్లో మోషన్కి వెళ్ళాను. చూసారు కదా, చాలా గుహలు ఉన్నాయండి ఇటువంటి. మీరు స్నానం చేశారు స్వామి? ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? ఈ గుత్తుకొండ. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి స్వామి సొరంగ మార్గాలు? 100 ఉన్నాయని చెప్తారు. మీకు తెలుసా అన్ని? కొన్ని తెలుసా? ఓకే, స్నానం చేయొచ్చా స్వామి ఇక్కడ అందరూ? చేయొచ్చు. ఓకే. మన కోనసీమలో కొండ ప్రాంతాలు చూద్దామంటే ఎక్కడ కనిపించండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రతి సొరంగ మార్గం ఒక్కొక్కలా ఉంది. అంటే ఇటు సైడ్ ఎక్కువ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసారు కదా, మనం ఈ గుత్తుకొండ గుహలోకి వస్తే ప్రయాణించగా ఒక గుహలోకి వచ్చామండి. ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో ఇక్కడ ఒక కోనేరు ఉందన్నమాట. దీంట్లో స్నానం చేయడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారంట. ఇటువంటి గుహలు చాలా ఉన్నాయంట, అవి కూడా చూపిస్తాను. దీనికైతే పేరు తెలియదు కానీ ఒక గుహలోని ఒక కోనేరు అన్నమాట. ఇక్కడ చాలామంది భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. అలాగే వాటర్ ఫ్లోటింగ్ కూడా మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్తుంది చూడండి. అంటే చాలా నదులు అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయంట. అందుకే దక్షిణ కాశీగా అందుకే ఈ ప్రాంతం అంత ప్రసిద్ధి అన్నమాట. మిగతా గుహలు ఏ విధంగా ఉన్నాయో ఇంకా ఇక్కడ వాటర్ కూడా చూడొచ్చు. చాలా అంటే లోపల మొత్తం చాలా నీట్గా ఉందన్నమాట, చాలా ఫ్రెష్గా కూడా ఉంది. చూసారు ఎంత క్వాలిటీగా ఉందో వాటర్. ఇక్కడ కూడా ఒక గుహ ఉందండి చూడండి, కానీ ఇది చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒక గుహ అయిపోయింది కదండి, ఇంకో గుహ వచ్చాం.
కానీ ఇది చాలా భయంకరంగా ఉంది. 101లో ఇది మాత్రం చాలా కష్టంగా కూడా ఉంది. అంటే దీనికి లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు అన్నమాట. మీరు చూడొచ్చు. ఇదైతే మరీ చీకటిగా ఉందండి. దీంట్లో అయితే లైటింగ్ అయితే ఏర్పాటు చేయలేదు. అంటే కొన్నిట్లకి మాత్రమే పర్మిషన్ ఉందంట, వేరే వాటికి అయితే పర్మిషన్ లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్లేస్ అంతా చాలా భయంకరంగా ఉంది. ఈ గుహ అంతా చాలా అంటే గబ్బిలలు కూడా చాలా ఉన్నాయి. చాలామంది ఇక్కడ కూడా స్నానం ఆచరిస్తారంట. ఈ ప్లేస్ కూడా చూడండి మీరు. ఇదో కోనేరు అన్నమాట. ఓకే, ఇక్కడ ప్రతి స్టోన్ చూడొచ్చు మీరు. ఇక్కడే మనకు సర్వీస్ చేస్తుంటాడు స్వామి, ఆయన మీకు చూపిస్తాను. చిన్నప్పుడు అతను గుత్తికొండ కుర్రోడే సాయిబుల్ అబ్బాయి. లోపల పోయి 3 రోజులు తప్పిపోయి 3 రోజుల తర్వాత చనిపోయినాడు అనుకుని వదిలేశారు వాళ్ళోళ్ళు. 3వ రోజు లోపల ఒక 2-3 ఋషులు కనిపించి అతనికి దర్శనం ఇచ్చి బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు అతనికి 45 ఏళ్ళు 47 ఏళ్ళు ఉంటాయి. ఆ మునుల దగ్గరికి వెళ్ళొచ్చాడని చెప్పేసి, అంటే ఆ లోపల వీళ్ళు కనపడ్డారు. ఇంకెతను బయటికి వెళ్ళిపోతానని చెప్పి భయంతో చెప్పేటప్పటికి ఆ ఋషులు వాళ్ళ దగ్గర కమండలం అని మనకు చెంబులు ఉంటాయి కదా, ఆ యోగ దండాలు కమండలు. అంటే ఇతను చెప్పింది ఏంటి అంటే, ఆ లోపల వెళ్ళాను, నాకు 3 తాతోళ్ళు కనపడ్డారు, వాళ్ళ చేతిలో చెంబులు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి సంఖలో, ఇక నేను భయపడి బయటికి వెళ్ళిపోతానని చెప్పాను. వెళ్ళిపోగానే సరే అయితే నాయన అని చెప్పేసి ఆ గంగ తీసి ఆ చెంబులో నీళ్ళు తీసుకుపోయి నేను ముఖం మీద జల్లారంట. చల్లంగానే ఇతను బయటకు, ఇప్పుడు మనం లోపలికి వెళ్తే మీరు చీకటి మల్లయ్య అని కనిపిస్తుంది స్వామి, ఇందా చెప్పిన స్వామి, ఆ చీకటి మల్లయ్య దగ్గర ఉన్నాడు ఇతను. అంటే ఇప్పటికీ ఇది జరిగి కరెక్ట్గా 32-33 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పటికీ కూడా లోపల ఎంతోమంది ఋషులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ దైవ అనుగ్రహం పొందిన వాళ్ళు, ఆ దైవతత్వంలో వెళ్ళినటువంటి వాళ్ళకి దర్శనాలు ఉంటాయి. అవి అంతా కూడా సూక్ష్మంగా స్థూలంగా అయితే కనపడరు. ఇంకా అది ఏదో పోయిన జన్మలో అతను సుకృతం చేసుకోవటం వల్ల అతనికి రుణానుబంధం ఉంది కాబట్టి స్థూలంగా కనిపించారు అతనికి. కానీ ఒక అద్భుతమైన బిలం. నేను 20 సంవత్సరాలు దేశం అంతా తిరిగాను, కానీ మనకి ఈ గుత్తికొండ బిలం అద్భుతమైనటువంటిది. మనకి బిలాలు గృహాలు బోలెడుండయి దేశంలో. దేవుళ్ళుండి లోపల అంతర్వాహిని నది ప్రవహించేటువంటి బిలం ఇదొక్కటే నేను చూసిన వాటిల్లో. కానీ చాలా అద్భుతమైంది. ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఒక టూరిజంగా రాకుండా ఒక దైవభక్తిగా వచ్చి, ఆ ఋషులు లోపల ఉంటుంటారు, ధ్యానాల్లో ఉంటారు కాబట్టి ఏదో ఒక దైవనామాన్ని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళి ఆ ఋషుల దగ్గరికి, అంటే ఋషుల దగ్గర కాదు, నది దగ్గరికి వెళ్ళి పొద్దున్నే తెల్లవారుజామున ఋషులు అక్కడికి వచ్చేసి తపస్సులలోంచి వచ్చి ఆ నదుల్లో స్నానం చేసి బయటకు వస్తారు. కాబట్టి మనం కూడా ఇక్కడ స్నానం చేస్తే ఆ మహాత్ముల యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయని చెప్పి మెయిన్ ఇక్కడ స్నానానికి వస్తారు. మన కాశీ గంగ ఎంత పుణ్యక్షేత్రమో స్నానానికి, ఇక్కడ మన గుత్తికొండ బిలక్షేత్రం కూడా అంత పుణ్యం అనమాట. ఆక్సిజన్ కట్ రావట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడైతే. ఇంకా ముందుకెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇంకా ఈ గుహ అందాలు చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇది చేతికి అంత ఎత్తులో మాత్రమే ఉంది. ఆల్రెడీ ఒక సైడ్ వెళ్ళామండి మనం, ఇంకో సెకండ్ వేవ్ ఉంది. ఇప్పుడైతే 2 గుహలు చూడడం జరిగింది. వేరే సైడ్ కూడా ఇక్కడ కూడా చాలా గుహలు ఉన్నాయంట, అవి కూడా చూద్దాం ఏ విధంగా ఉన్నాయో.
ప్రస్తుతం అయితే ఇక్కడ వర్క్ జరుగుతున్నట్టు ఉందండి ఈ గుహ లోపలికి వచ్చిన తర్వాత. సార్ ఎందుకు సార్ ఇక్కడ వర్క్ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? అంటే ఇప్పుడు సడన్గా వర్క్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ 2 నెలల్లో తిరణాలు జరుగుతాయి అన్నమాట. ఓకే, తిరణాలు ఉంది. ఓకే స్వామి. ఇక్కడ దాకా వస్తే నీళ్లు మరి వచ్చే భక్తులకి కొంచెం ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉండడానికి ఇది మొత్తం కాంక్రీట్ వేసి మెట్లు వేస్తున్నారు. ఇక్కడ వరకు అయితే మెట్లు అరేంజ్ చేస్తారన్నమాట. భక్తులు అయితే ఫ్రీగా స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నారు. లేకపోతే లోపలికి వెళ్తే అదే లోతు ఎక్కువగా ఉంటుంది. లోతు ఎక్కువ జారటం అలాగే ఇబ్బందులు ఉంటాయి. మెట్లు ఏర్పాటు చేస్తే వచ్చిన భక్తులకి ఇబ్బందులు ఉండవు దానికోసం. ఓకే స్వామి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆడుంటే రేపు వర్షాకాలం వచ్చేసరికి మనకి ఆ టైంకి వచ్చేసరికి తిరణాలకి ఇక్కడికి వస్తే నీళ్లు. ఓకే స్వామి. ఏమంటే మీకు ఇలాంటి గుహలో ఎన్ని చూసారు మీరు దీంట్లో? ఈ చుట్టుపక్కల ఓపెనింగ్ మొత్తం మేము చూసాం. అన్నీ చూసారు. సుమారు మీకు తెలుసు ఎన్ని చూసుంటారు మీరు? ఇలా ఓపెన్ అయితే 12 ఉన్నాయి. ఇలా ఇంతవరకు వాటర్ వచ్చి 12 చూసారు మీరు? 12 ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయంట? చాలా ఉన్నాయి చూడాల్సింది. ఓకే స్వామి. అన్ని గుహలు ఇలాగ ఉంటాయా లేకపోతే డిఫరెంట్గా ఉంటాయా? డిఫరెంట్ ఉంటాయి. కొంచెం కూర్చుని పోయి ఉంటాయి, మరి పోతే కొంచెం వంగిపోయి ఉంటాయి. ఓకే, మరి చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని అయితే నడిచే అవకాశం ఉంటాయి, కొన్ని అయితే నడిచే అయితే 4 ఉన్నాయి. ఓకే స్వామి. మిగతా మొత్తం కొంచెం ఇబ్బందిగా కష్టంతో కూడుకున్న పని మాట. కష్టంతో వెళ్ళాలి. స్వామి ఇక్కడ బ్రహ్మనాయుడు తపస్సు చేసిన ప్లేస్ కూడా ఉందంట కదా ఈ గుహలో, ఎక్కడ ఐడియా ఉంది? అది అట్ట వెళ్ళాలా, అది చాలా కష్టంగా ఉంటుంది. అంటే పైనుంచి వెళ్ళాలా? పైనుంచి అక్కడ లింగహారం ఉంది కదా, ఇలాగే డౌన్ ఆ సైడ్ ఉంటుంది. ఆ సైడ్ ఉందండి, ఆ సైడ్కి వెళ్ళాలి. అదైతే బ్రహ్మనాయుడు తపస్సు చేసిన ప్లేస్ మాట. దీనికి ఏ పేరు ఉంది దీనికి? ఇది రేణుకా బెల్లం అంటారు. రేణుకా బెల్లం. అవతల మేము స్ట్రైట్కి వెళ్ళాం, అదేంటండి? అది అంటే కమాండ్ మొత్తం పేరు ఇక్కడ నుంచి ఇటు రేణుకా బెల్లం. ఇదంతా రేణుకా బెల్లం. అటు వెళ్తే కృష్ణా బెల్లం ఉంటుంది. దానికి సపోర్ట్ చేసి కొన్ని ఉంటాయి అనమాట. ఇలాగ కృష్ణా బెల్లం అటు ఉంటుంది. అలాగే బ్రహ్మనాయుడు కూడా బెల్లం కూడా అక్కడే ఉంటుంది. అటే వెళ్ళాలి. అది వెళ్ళలేము, చాలా కష్టం. మార్గం కనిపిస్తుంది అండి? మార్గం కనిపిస్తుంది. ఓకే స్వామి. ఇదైతే దీని పేరు ఏంటన్నారు? రేణుకా బెల్లం. రేణుకా బెల్లం. ఓకే, థ్యాంక్ యూ. మనం గుత్తికొండ బెలంలోకి రావడం జరిగింది. చాలా గుహలు అయితే చూడడం జరిగింది. దీన్ని అయితే రేణుకా బెలం అని పేరు అంటండి. ఇది మాత్రం చాలా పెద్దదన్నమాట. చాలా సొరంగ మార్గం కూడా ఎక్కువగా ఉంది. చాలా పెద్ద బెలం అన్నమాట ఇది. సొరంగ మార్గం కూడా చాలా పెద్దగా ఉంది. దీన్నే రేణుకా బెలం అని కూడా పేరు. అలాగే అటువైపు అయితే కృష్ణ బెలం, అలాగే బ్రహ్మనాయుడు తపస్సు చేసిన బెలం కూడా ఉన్నాయంట. అది కూడా మీకు వీలైతే చూపిస్తాను. ఇక్కడ ఒక కోనేరు ఉందండి. కోనేరు చూడొచ్చు. ఇక్కడ వాటర్ ఎంత ఫ్రెష్గా ఉందో. చాలామంది ఇక్కడ భక్తులు ఈ ప్లేస్లో స్నానం చేయడానికి మాత్రం చాలామంది వస్తారండి. ఇది అందుకే దక్షిణ కాశీగా ప్రేయర్ అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నీళ్ళు కూడా. చాలా బాగుంది ఈ ప్లేసు. మీరు చూడొచ్చు పైనంతా ఇటువంటి గుహలు అయితే మన ఏరియాలో ఉండవు. ఈ పల్నాడులోనే ఎక్కువ ఇటువంటి గుహలు కనిపిస్తున్నాయి. ఓకే, ముందుకెళ్ళిన తర్వాత ఇంకా గుహలు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తానండి. అక్కడ మనకు కనిపిస్తున్న ప్లేస్ వచ్చి బ్రహ్మనాయుడు తపస్సు చేసిన గుహ అంటండి. అలాగే ఇటు సైడే కూడా కృష్ణబెలం కూడా ఇటువైపే వే ఉంది. మనం గుత్తికొండ గుహలో లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇది మన పరిస్థితి. మొత్తం అంతా ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా కష్టంతో కూడుకున్న జర్నీ అన్నమాట. కొన్ని గుహలు అయితే పర్లేదు, వేవ్ అయితే ఉంది. కొన్ని గుహలకు వెళ్ళడానికి అయితే చాలా కష్టం. అటువంటి గుహలు ఈ గుత్తికొండ గుహలు. సరే, ఒక నిమిషం రండి చూపిస్తా. చూపించి నేను వస్తాను. రండి. అంటే వాటిని మనం ఇక్కడ తొలి ఏకాదశి పండుగ రోజు చూపిద్దాం. పండుగ రోజు వాటిని తీసి పౌరు సేవ అని చెప్పి చేస్తారు. ఈ కత్తులు ఇట్లా ఆవేశం వస్తుంది వాళ్ళకి. ఆ కత్తులు పట్టుకోగానే ఆవేశం వస్తుంది, ఇలా కొట్టుకుంటారు అన్నమాట. పూర్వంలో అంటే పూర్వంలో అంతా ఒక 70-80 ఏళ్ళ క్రితం ఇవండి. ఇవి ఈ అమ్మగారు పేరమ్మ అమ్మగారు తపస్సు చేసుకున్న పీఠం. అది ఆ కాళ్ళు చెప్పులు
పాదరక్ష ఇక్కడ తపస్సు చేశారు స్వామి. 45 సంవత్సరాలు తపస్సు చేశారు ఈ ముచ్చుకుంద మహామునికి. ఇప్పుడు బిలానికి గురువు గారు ఏనేనమాట. ఈయనే స్వామి. ఈ ముచ్చుకుంద మహామునికి 45 సంవత్సరాలు అమ్మగారు సేవ చేసి 1945లో ప్రాణం ఉండంగానే, ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం కదా, అక్కడ సమాధి అయ్యారు అమ్మగారు ప్రాణం ఉండంగానే. ఇది బ్రహ్మనాయుడు వాళ్ళ సేవకులు ఉపయోగించిన ఆయుధాలు. ఆయుధాలు అవి 3 ఉంటాయి. అదో 3 ఒకటి పట్టుకోవచ్చు. తీయండి ఒకటి. ఓకే. అది పౌర సేవ చేస్తారనమాట. పౌర సేవ చేస్తారు. అంటే తొలేకాదశి రోజు ఆవేశం భావావేశం వచ్చినప్పుడు దాంతో పూజ చేస్తారు. ఇది పల్నాటి యుద్ధం తెలుసు కదండి. పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు వాళ్ళ సైన్యం ఉపయోగించిన కొన్ని ఆయుధాలు అంటే ఒకసారి అయితే మీరు చూడొచ్చు. ప్రస్తుత కాలంలో ఇటువంటి ఆయుధాలు అయితే మనకి కనిపించట్లేదు. చూడొచ్చు, ఇది చూడండి ఎలా ఉందో. ఇటువంటి కత్తులు అయితే మనం రేరుమట కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉపయోగించిన పురాతన కాలం నాటి ఆయుధాలు అన్నమాట. ఇదే పల్నాటి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు అన్నమాట. ఓకే, ఇవి అయితే 3 ఉన్నాయి ఆల్రెడీ. చూడండి, ఇది అలాగే ఇది కూడా 2వ ఆయుధం. చాలా పొడవైన కత్తులు అన్నమాట ఇవి. అలా ఇదో ఆయుధం అన్నమాట. ఇవే పల్నాటి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు. ఈ గుత్తికొండ గుహలో దర్శించడానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఏర్పాటు చేశారండి. ఎవరైనా భక్తులు ఈ ప్రాంతానికి వస్తే ఈ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని పిడుగురాల మండలానికి సంబంధించిన గుత్తికొండ అనే గ్రామంలో వెలిసిన గుత్తికొండ గుహల గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.